వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. పైకి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో వన్ నేషన్ వన్ రేషన్ అని, ఇట్లా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని, వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్ అని, వన్ నేషన్ వన్ ట్యాక్స్ అని ఆ పేరుతోటి అన్నీ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంది. కానీ సీన్ కట్ చేస్తే పైకి వన్ నేషన్ అని మాటలు చెప్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం అంటే ఆ దిశగా చెప్తున్నప్పటికీ కూడా రాజకీయ కుట్రలకు తెరలేపుతుంది. ప్రధానంగా ఇవాళ డీలిమిటేషన్ ప్రక్రియకు సంబంధించి సౌత్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, రాజకీయ శక్తులు, రాజకీయ నాయకులు ఏకం కావాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. అంటే ఒక ఉద్యమం ఇవాళ సౌత్ కేంద్రంగా ఒక ఉద్యమం పుట్టుకొచ్చే దిశగానే అడుగులు పడుతున్నాయి. అంటే ఇవాళ కేంద్రం అంటే అనుసరిస్తున్నటువంటి విధానాలు, కేంద్రం ఇవాళ డీలిమిటేషన్ పేరుతో భారీగా నియోజకవర్గాల పెంపు, అట్లాగే మహిళలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు అంశం. అయితే మహిళలకు సంబంధించి రిజర్వేషన్ అంశంలో అన్ని పార్టీలు సుముఖంగా ఉన్నప్పటికీ కూడా ఈ డీలిమిటేషన్ ప్రక్రియ, ఈ యొక్క డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా ఏ విధంగా సౌత్కి కొంత వివక్ష చూపుతున్నారు, సౌత్ పట్ల సవితి తల్లి ప్రేమ చూపిస్తోంది బీజేపీ, సౌత్ని రాజకీయంగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలని, రాజకీయ నాయకుల్ని కొంత కక్ష తీర్చుకునే దిశగా బీజేపీ అడుగులు ఖచ్చితంగా వేస్తున్నట్టుగానే అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇవాళ ఏదైతే డీలిమిటేషన్ ప్రక్రియ అంటే నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పునర్విభజనకు సంబంధించి ఈ యొక్క పునర్విభజన వ్యవహారంలో సౌత్కి భారీగా దెబ్బతీసే కుట్ర జరుగుతోంది. మరి ఎందుకు కుట్ర ఏంటి అంటే వాళ్ళ ఒక 3 ప్రతిపాదనలు ఇవాళ తాజాగా సవరణలు చేస్తూ బిల్లుకు కూడా ఇవాళ చర్చ జరుగుతోంది పార్లమెంట్లో. అతిపెద్ద డిస్కషన్ దేశవ్యాప్తంగా జరుగుతోంది ఈ యొక్క విభజనకు సంబంధించినటువంటి వ్యవహారం. అయితే ఇక్కడ 3 ప్రతిపాదనల్లో ఏ ప్రతిపాదన ప్రకారం అమలు చేసినప్పటికీ కూడా సౌత్ నష్టపోయే అవకాశాలు ఉంటాయి, సౌత్కి భారీగా గండిపడే అవకాశాలు ఉంటాయి. అంటే నార్త్లో అత్యధికంగా సీట్లు పెరగటం, నార్త్ పూర్తి స్థాయిలో రాజకీయంగా ఇవాళ జనాభా దామాషి తీసుకున్నా, 50% వ్యవహారం తీసుకున్నా, 850 సీట్ల రేషియో ప్రకారం వెళ్ళినా, అంటే ఏ యొక్క ప్రతిపాదనలో కూడా ఇవాళ సౌత్ లాభపడే అవకాశాలు లేదు. అంటే సౌత్ని ఖచ్చితంగా కొంత కుట్రపూరితంగా తొక్కేసే కార్యక్రమంగా కుట్రపూరితంగా బీజేపీ వ్యవహరిస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇవాళ నార్త్కి భారీగా సీట్లు పెరుగుతున్నాయి, ఈ సౌత్ యొక్క ప్రభావం పడిపోతుంది, రాజకీయంగా పడిపోతుంది. మరి ఏంటి, ఎందుకు ఈ విధంగా అనుసరిస్తున్న విధానాలు అంటే ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ చేతుల్లో ఇవాళ కేంద్రంలో సర్కారు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రకటనలు లేదంటే వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు చెప్తున్నప్పటికీ కూడా విభజన కొంత ఈ యొక్క నియోజకవర్గాల పునర్విభజన మాత్రం కొత్త రాజకీయాలకు ఆజ్యం పోసినట్టు కనిపిస్తుంది. అంటే సౌత్ ఇవాళ మొత్తం అంటే గతం నుంచి కూడా సౌత్ వర్సెస్ నార్త్ ఉంది, కానీ ఇవాళ తారాస్థాయికి చేరుకుందని చెప్పుకోవాలి. అంటే వాళ్ళ అధికారం ఉన్నటువంటి రాష్ట్రాలు యూపీ అయినా బీహార్ అయినా ఇటువంటి హిందీ డామినేటెడ్ స్టేట్స్ కానీ లేకుంటే హిందీ బెల్ట్ అంతా కూడా అంటే నార్త్ ఆంధ్ర, ఈస్ట్ ఇటువంటి అన్ని కూడా అంటే ఇవాళ సౌత్ మినహా ఈ యొక్క సౌత్ రాష్ట్రాల మినహా ఇటువైపు ఉన్నటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి అన్ని రాష్ట్రాలు కూడా ఇవాళ వాళ్ళ మీద ఆ యొక్క రాష్ట్రాల మీద డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్నటువంటి ఆ రాష్ట్రాల మీద కన్నతల్లి ప్రేమ చూపిస్తుంటే ఈ యొక్క సౌత్ ఇండియన్ రాష్ట్రాల మీద సవితల్లి ప్రేమ ఇవాళ బీజేపీ చూపిస్తుందని చెప్పుకోవాలి. అంటే మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు కూడా బీజేపీ ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది అని స్పష్టంగా చెప్పొచ్చు. ఆ కుట్ర ఏంటి, మరి ఏ ఫిగర్స్ ఏంటి, వాళ్ళు ప్రతిపాదించినటువంటి 3 ప్రతిపాదనలు ఏంటి, మరి ఆ 3 ప్రతిపాదనలో ఏ విధంగా సౌత్ నష్టపోతుంది, ఎందుకు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి విషయం తీసుకున్నా లేదంటే కనుక ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీసుకున్నా ఇవాళ మరో ఉద్యమం రావాలి అంటున్నారు. ఖచ్చితంగా అందరూ పార్టీలకు అతీతంగా ఏకం కావాలి అంటున్నారు. అవసరం అనుకుంటే ఇవాళ తిరుగుబాటే చేద్దాం సౌత్కు సంబంధించి, ఎందుకంటే ఖచ్చితంగా తిరుగుబడాల్సినటువంటి రోజులు వచ్చినాయి, సందర్భం వచ్చింది అని స్పష్టంగా అర్థమవుతుంది. అవసరం అనుకుంటే కేసీఆర్ గారు కూడా ఉద్యమిస్తారు, వస్తారు అంటూ కూడా తాజాగా కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఇవాళ సీరియస్ డిస్కషన్స్ జరుగుతుంది. సో ఒకసారి కేటీఆర్ ఏమంటారు చూడండి. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి సమర్థన ఇచ్చే ప్రసక్తే లేదు. ఒక్క మాట మాత్రం పక్కా, ఇవాళ 24% వాటా దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంట్ లో ఉన్నది. దాన్ని యథాతథంగా మెయింటైన్ చేయాల్సిందే, లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తిరుగుబాటుకు పెద్ద ఉద్యమానికి కూడా బీఆర్ఎస్ఏ నాయకత్వం వహిస్తుంది. అవసరమైతే కేసీఆర్ గారే ముందుండి నడిపిస్తారనే మాట కూడా నేను భారతీయ జనతా పార్టీకి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా
చెప్తా ఉన్నా. సో విన్నారు కదా కేటీఆర్ సంబంధించినటువంటి వ్యాఖ్యలు. ఆయన ఖచ్చితంగా ఇవాళ అవసరం అనుకుంటే కేసీఆరే ఉద్యమిస్తారు అంటే బీజేపీ డీలిమిటేషన్ పేరుతో కొత్త డ్రామాకి కొత్త కుట్రకు తెరలేపుతోంది. స్పష్టంగా ఇవాళ పెద్ద ఎత్తున సీట్లు పెంపు చెప్పింది ఒకటి, చేస్తుంది ఒకటి. మరి ఇవాళ బిల్లులో పెట్టినటువంటి అంశాలు ఒకటి, మరి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు ఒకటి. అంటే ఒక రకంగా చెప్పాలంటే పైకి మాత్రం వాళ్ళు మాట్లాడే మాటలు సమైక్య భారతమే ఉండాలి అంటే ఒకటే భారతదేశం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. అంటే తమ లక్ష్యం ఆ విధంగా ఉంది అని చెప్తున్నారు. కానీ అక్కడ సిచ్యువేషన్స్ ఆ విధంగా లేదు. మరి ఇక్కడ చెప్తున్నటువంటి బీజేపీ కానీ ఆ పాలసీ డెసిషన్స్లో ఇవాళ తీసుకొస్తున్నటువంటి డీలిమిటేషన్ ప్రక్రియలో చూస్తుంటే పరోక్షంగా సౌత్ రాష్ట్రాల మధ్య కొంత రెండు మధ్య అంటే నార్త్ సౌత్ మధ్య వైరుధ్యాలు సృష్టించే దిశగా రాజకీయ లబ్ధి పొందే దిశగా ఇవాళ ఆ యొక్క ప్రక్రియను బీజేపీ తీసుకెళ్తుంది కేంద్ర ప్రభుత్వం. మరి ఇవాళ తాజాగా 3 ప్రతిపాదనలు ప్రతిపాదించారు. ఒకటి 3 ప్రతిపాదనల్లో 2011కు సంబంధించినటువంటి జనాభా దామాషా ప్రకారం చేసిన, లేదు 50% సంబంధించినటువంటితో చేసిన, లేకుంటే 850 కోటా కింద చేసినా కూడా సీట్లు పెరిగేది మాత్రం సౌత్ రాష్ట్రాల నుంచి అంతంత మాత్రం. సో ఆ యొక్క ఏంటి ఎందుకు అంటే మూడింటిలో కూడా పెద్దగా సౌత్ రాష్ట్రాలకు ఒరిగేదేమీ లేదు అన్నట్టుగానే స్పష్టంగా కనిపిస్తుంది. అంటే నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పునర్విభజనకు దానికి సంబంధించి తాజాగా కేంద్రం ఒక కీలక బిల్లును ప్రతిపాదించింది. మరి ఆ బిల్లు ప్రకారం చూసుకుంటే మనకు పార్లమెంట్లో 543 స్థానాలు ఉన్నాయి. అది ఇప్పుడు 850కి తీసుకెళ్లే దిశగా బీజేపీ అడుగులు వేస్తుంది. సో ఇప్పుడు 850 స్థానాలు అవుతున్నటువంటి ప్రతిపాదన ఒకటి అంటే ప్రపోజల్ 1 ప్రకారం తీసుకుంటే నార్త్కి సౌత్కి ఎట్లా ఉంది అనేది మనం చూద్దాం. నార్త్కి సౌత్కి నార్త్ ఫర్ ఎగ్జాంపుల్ నేను యూపీ బీహార్ ఇట్లా తీసుకుందాం. యూపీలో ప్రస్తుతం 80 స్థానాలు ఉంటే 14.7% ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ ప్రాతినిధ్యం. అది 140 స్థానాలకు కనుక పెరిగితే ఇవాళ అది 16.5% అవుతుంది. 16.5% అయితే వీళ్ళ పెరిగే యొక్క ప్రాతిపాదికన ప్రాతినిధ్యం 1.7% అవుతోంది. మరి పెరుగుతోంది ఇక్కడ. అదే బీహార్ విషయం తీసుకుంటే 40 పార్లమెంట్ స్థానాలు ఉన్నటువంటి బీహార్ 7.4%గా మనకు అక్కడ కనిపిస్తుంది ప్రాతినిధ్యం. అదే కనుక 40 కనుక 73 స్థానాలు అవుతే 8.6% అయ్యి వాళ్ళకి పెరుగుతున్నటువంటి శాతం ఎంత ప్లస్ 1.2% గ్రోత్ కనిపిస్తుంది రాజకీయంగా. అదే ఇవాళ బీహార్ తర్వాత రాజస్థాన్ విషయం తీసుకుంటే 25 స్థానాలు ఉన్నాయి. 25 స్థానాలు కాస్త 4.6% వాళ్ళకి పెరుగుతోంది పెరుగుదల సరే ఎగ్జిస్టింగ్. అది కనుక 48 స్థానాలు అయితే 48 స్థానాలకు గాను 5.6% పెరిగితే ఆ యొక్క ప్రాతిపదికన 1% వీళ్ళు గ్రోత్ కనిపిస్తుంది ఇక్కడ పర్సెంటేజ్. ఇది ఈ 3 రాష్ట్రాలు ఇట్లా ఉన్నాయి. అదే మన సౌత్ విషయం తీసుకుంటే ఇది నార్త్. సౌత్ విషయం తీసుకుంటే చూడండి తమిళనాడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ ప్రపోజల్ 1 ప్రకారం 39 పార్లమెంట్ స్థానాలు ఉంటే 7.2% ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాతినిధ్యం. అది కాస్త 51 స్థానాలు అవుతే 6% వాళ్ళకి మారే ప్రాతినిధ్యం. అది కాస్త మార్పు -1.2 మైనస్ లేకపోతున్నాం. అదే మనకు కేరళ విషయం తీసుకుందాం. కేరళలో 20 స్థానాలు ఉన్నాయి. 20 స్థానాలకు గాను 3.7% అక్కడ వాళ్ళకి ఎగ్జిస్టింగ్ ప్రాతినిధ్యం. అది కాస్త 23 అంటే కేవలం 3 స్థానాలు మాత్రమే పెరుగుతున్నాయి. మరి ఇక్కడ 2.7% మారే ప్రాతినిధ్యం -1%. ఇది కూడా కేరళ కూడా మైనస్. ఇక నెక్స్ట్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో 25 పార్లమెంట్ స్థానాలకు గాను 4.6% వాళ్ళ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉంది. అది కాస్త 35కి గనక మనకి సీట్లు పెరిగితే అంటే 10 సీట్లు పెరిగితే 4.1% అవుతుంది. ఈ 4.1% ఎంత అవుతుంది అంటే తగ్గుతోంది. గతంకి ఇప్పటికి -0.5% లేకపోతున్నారు. అంటే 4.6 నుంచి 4.1, 3.7 నుంచి 2.7, 7.2 నుంచి 6.0 అంటే రేషియో మొత్తం తగ్గుతూ వస్తుంది. అదే మనకి తెలంగాణ తీసుకుంటే 17 పార్లమెంట్ స్థానాలు మనకి ఎగ్జిస్టింగ్ ఉంటే 3.1 రేషియో మనకి ఎగ్జిస్టింగ్ ఉంది. అది కాస్త 24 స్థానాలు అవుతే 2.8%గా మనకి రేషియో కనిపిస్తుంది. అయితే ఈ 2.8 చూడండి 3.1 నుంచి 2.8 అంటే 0.3% మైనస్ లేకపోతున్నాం. అంటే రాజకీయంగా ప్రాతినిధ్యం వహించేది ఇప్పుడు
తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక కూడా సేమ్ ఇటువంటి సిచ్యువేషన్. అది కూడా ఆల్మోస్ట్ మైనస్ లేకే పోతుంది, -2, -3 లేకపోతుంది. అంటే ఇట్లా నార్త్కి సౌత్కి యొక్క డీవియేషన్ మనకు కనిపిస్తుంది. అంటే ఎంత మేర మనం డ్రాస్టిక్గా రాజకీయంగా పడిపోతున్నాం. నెక్స్ట్ ఇంకో ప్రపోజల్ చూద్దాం. సో ఇందాక మనం చూసింది 2011 డీలిమిటేషన్ ఆ యొక్క జనాభా లెక్కల ప్రకారం జరిగింది. అదే ఇప్పుడు ప్రతిపాదన 2 ఏంటంటే 850 సీట్లకు సంబంధించి కనుక పెరిగితే యూపీ, బీహార్, అట్లాగే రాజస్థాన్, మధ్యప్రదేశ్, అట్లాగే మహారాష్ట్ర, ఈ యొక్క నార్త్ రాష్ట్రాలు కనుక చూస్తే వీళ్లకు ఆల్మోస్ట్ 80 స్థానాల నుంచి 125 స్థానాలు పెరుగుతుంది. అంటే వీళ్ళు ప్లస్ 45 సీట్స్ అవుతున్నారు యూపీలో. అదే బీహార్లో 40 స్థానాల నుంచి 63 స్థానాలకు పెరుగుతాయి ఈ యొక్క 850 సీట్స్ కనుక చేస్తే. అప్పుడు కూడా +23. అంటే వాళ్ళ ఎన్ని సీట్లు పెరుగుతున్నాయి, మనకి ఎన్ని సీట్లు పెరుగుతున్నాయి చూడండి ఈ యొక్క లెక్క ప్రకారం చూసుకుంటే. రాజస్థాన్ విషయం తీసుకుంటే రాజస్థాన్లో 25 సీట్లకు గాను అక్కడ 39 అవుతుంది. మరి అప్పుడు కూడా 14 సీట్లు పెరుగుతాయి. మరి మధ్యప్రదేశ్ విషయం తీసుకుంటే 29 సీట్ల నుంచి ఒకేసారి 45 స్థానాలకు ఎగబాకుతుంది. మరి అప్పుడు +16 పార్లమెంట్ స్థానాలు అవుతాయి. అదే మహారాష్ట్ర విషయం తీసుకుంటే 48 స్థానాలు ఉన్నాయి. 48 స్థానాల నుంచి 74 అయ్యే సూచనలు ఉన్నాయి, +26. ఇది నార్త్. ఎన్ని సీట్లు పెరుగుతున్నాయి చూడండి, భారీగా నార్త్లో పార్లమెంట్ స్థానాలు పెరుగుతున్నాయి. అదే సౌత్ విషయం తీసుకుంటే మనకు తమిళనాడులో 39 స్థానాల నుంచి 61 స్థానాలు పెంపు, +22. అదే కేరళ విషయం తీసుకుంటే కేరళలో 20 నుంచి 31 స్థానాలు అవుతాయి. అంటే 11 స్థానాలు మాత్రమే పెరుగుతాయి, +11. అట్లాగే ఏపీ విషయం, ఇక ఏపీ విషయంలో 25 స్థానాల నుంచి ఏకంగా 39 స్థానాలు అవుతుంది. మరి ఇక్కడ 14 స్థానాలు పెరుగుతాయి. అట్లాగే మన తెలంగాణలో 17 స్థానాలు ఉన్నటువంటి తెలంగాణ పార్లమెంట్ స్థానాలు 26 స్థానాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు కేవలం 9 స్థానాలు మాత్రమే పెరుగుతుంది. అంటే ఏపీలో 14, తెలంగాణలో 9. ఇక కర్ణాటక విషయం తీసుకుంటే కర్ణాటకలో 28 నుంచి 43 స్థానాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు 15 స్థానాలు పెరుగుతాయి. అంటే రెండవ ప్రతిపాదన ప్రకారం కూడా భారీగా ఇక్కడ సౌత్లో సీట్లు ఎంత తక్కువగా పెరుగుతున్నాయి పెరుగుదల, నార్త్లో ఎంత భారీగా సీట్లు పెరుగుతాయో మనకు అర్థమవుతుంది. ఇక ఇప్పుడు ప్రతిపాదన మూడో ప్రతిపాదన ప్రకారం 50% దామాషా ప్రకారం కనుక సీట్లు పెరిగితే, ఈ 50% అనే దాని మీద చాలా భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. 50% ప్రకారం చేయడానికి వీలు లేదు అనేది ఇవాళ చాలా మంది ఏ యొక్క ఈక్వేషన్స్ ప్రకారం 50% రేషియోతో పెంచుతారు, ఈ 50% రేషియోతో పెంచడం కూడా కరెక్ట్ కాదు అన్నదే ఇవాళ ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా మాట్లాడుతున్నాయి. ఇక్కడ ఈ యొక్క లెక్క తీసుకుంటే బీహార్, యూపీలో 80 స్థానాలు కనుక ఉన్నటువంటి యూపీ 120 స్థానాలకు పెరిగే అవకాశం ఉంది. అంటే 40 స్థానాలు పెరుగుతాయి. అదే బీహార్లో 40 స్థానాలు ఉన్నటువంటి బీహార్ 60 స్థానాలకి పెరిగి 20 స్థానాలు పెరుగుతుంది. అట్లాగే రాజస్థాన్లో 25 స్థానాల నుంచి 38 స్థానాలకు పెరిగి ఆల్మోస్ట్ 13 స్థానాలు మీకు హైక్ కనిపిస్తుంది. అట్లాగే మధ్యప్రదేశ్లో కూడా 29 స్థానాల నుంచి 44 స్థానాలకు పెరిగి ఆల్మోస్ట్ 15 స్థానాలు పెరుగుతుంది. అట్లాగే ఈ యొక్క మహారాష్ట్రలో కూడా 48 స్థానాల నుంచి 72 స్థానాలకు పెరుగుతున్నాయి. అంటే 24 సీట్లు పెరుగుతున్నాయి ఈ యొక్క 50% రేషియో ప్రకారం. ఇది నార్త్. మరి సౌత్ విషయం తీసుకుందాం. సౌత్ విషయంలో తమిళనాడు తీసుకుందాం. తమిళనాడులో 39 స్థానాల నుంచి 59 అంటే +20. కేరళలో 20 స్థానాలు ఉన్నటువంటి ప్రస్తుత సీట్లు 30కి పెరుగుతాయి ఈ యొక్క లెక్క ప్రకారం. అప్పుడు +10 సీట్లు. అట్లాగే మనకు నెక్స్ట్ ఏపీలో 25 స్థానాల నుంచి 38 అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే +13. ఇక నెక్స్ట్ మన ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో 17 నుంచి 26 స్థానాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు +9. ఇక నెక్స్ట్ కర్ణాటక విషయం తీసుకుంటే 28, 42 అవుతాయి. అంటే +14 స్థానాలు అవుతాయి.
అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క 50% దామాషా ప్రకారం తీసుకుంటే కూడా యూపీ భారీగా 40 సీట్లు పెరుగుతున్నాయి. అట్లాగే బీహార్‌లో 20 పెరుగుతున్నాయి. రాజస్థాన్‌లో 13 పెరుగుతున్నాయి. మధ్యప్రదేశ్‌లో 15 పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో 24 పెరుగుతుంది. అదే మన తెలంగాణ అంటే మన సౌత్ రాష్ట్రాలు అది తమిళనాడు గాని, లేదంటే కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక. ఇవి తీసుకుంటే ఈ యొక్క తెలంగాణ గాని, లేదంటే ఈ యొక్క సౌత్ రాష్ట్రాలన్నీ కూడా 20 స్థానాలు, 10 స్థానాలు, 13 స్థానాలు, 9 స్థానాలు ఇట్లా చూడండి. అంటే పెరుగుతున్నటువంటి సంఖ్య చూడండి. పార్లమెంటు సంఖ్య పెరుగుతున్నటువంటి సంఖ్య. మరి ఇది ఖచ్చితంగా సౌత్‌ని దెబ్బకొట్టే కుట్రగా స్పష్టంగా ఉంది. అంటే రాజకీయంగా బీజేపీ ఎదగటానికి సౌత్ రాష్ట్రాల యొక్క హక్కులను కాలరాస్తూ సౌత్‌లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలను బొందబెట్టి ఇవాళ దక్షిణాదికి ఈ యొక్క బీజేపీ సర్కార్ కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి మాటలకి చేస్తున్నటువంటి పనులకి పొంతన లేకుండా కొంత పూర్తి స్థాయిలో ఇవాళ పాతరేస్తోంది అని చెప్పుకోవాలి. అందుకని ఇవాళ మరో ఉద్యమం దిశగా సౌత్ రాష్ట్రాల రాజకీయ పార్టీలన్నీ అడుగులేస్తున్నాయి. పార్టీలకు అతీతంగా ఏకం కావాల్సినటువంటి టైం వచ్చింది. దాన్ని అవసరం అనుకుంటే కేసీఆర్ గారే లీడ్ చేస్తారు అంటూ కూడా కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఎందుకంటే ఒకప్పుడు తెలంగాణలో ఎంత మేరకు ఉద్యమించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అంటే అప్పట్లో టీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమాన్ని ఒకసారి గుర్తు చేసుకొని ఆ యొక్క రోజులను మళ్ళీ గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం ఉంది. ఆ యొక్క ఉద్యమం ఒకటి రేవంత్ రెడ్డి సర్కార్ మీద చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రజల్ని నయవంచనకు గురి చేసి హామీలు అమలు చేయకుండా చేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆల్రెడీ ప్రజల్లో ఒక చర్చ స్టార్ట్ అయిపోయింది. ఇక డీలిమిటేషన్ ప్రక్రియ మీద కూడా ఇవాళ ఇప్పటికే స్టాలిన్ తమిళనాడు సీఎం ఆ యొక్క ప్రతులని కాల్చి తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆయన యొక్క స్టాండ్ చెప్పారు. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా మా స్టాండ్లో ఎటువంటి మార్పు లేదు. గతంలో ఏదైతే వ్యాఖ్యలు చేశామో అవే వ్యాఖ్యలకు మేము కట్టుబడి ఉంటాం. మహిళా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి బిల్లు మీద అయితే మేము మద్దతు ఇస్తాం, కానీ డీలిమిటేషన్ మీద అయితే మాత్రం ససేమేరా మేము మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదు. మా స్టాండ్ ఇదే. ఎందుకంటే సౌత్ రాష్ట్రాలకు అన్యాయం చేస్తే మేము ఖచ్చితంగా ఊరుకునేది లేదు, ఖచ్చితంగా తిరగబడతాం, తిరుగుబాటు చేస్తామంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు అతిపెద్ద చర్చకు దారితీస్తున్నాయి. కానీ ఇప్పుడు మహిళలకు సంబంధించి కూడా కేవలం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ గానీ మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా తీసుకొస్తుందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే అది ఇప్పట్లో అమలు చేసే ఛాన్స్ లేదు. అది 2034 వరకు కూడా సమయం పట్టే అవకాశం ఉన్నట్టుగా కొంతమంది రాజకీయ నిపుణులు చెప్తూ ఉన్నారు. ఎందుకు అని అంటే ఒకటి ఈ యొక్క తాజాగా చేపట్టేటువంటి జనాభా లెక్కల యొక్క అంశాలు తేలాల్సినటువంటి అవసరం ఉంది. ఆ యొక్క సెన్సెస్ రావాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత డీలిమిటేషన్ ప్రాసెస్, ఈ ప్రాసెస్ కూడా కంప్లీట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ రెండు ప్రాసెస్లు అయిన తర్వాతనే అప్పుడు దీనికి సంబంధించి మహిళా రిజర్వేషన్ అంశం కూడా కొంత అమల్లోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. సరే, మహిళలకు ఒక రకంగా తీపి కబురు అయినప్పటికీ కూడా దాని మీద కూడా కొన్ని లొసుగులు ఉన్నటువంటి నేపథ్యంలో పార్లమెంట్లో సీరియస్ డిస్కషన్ జరుగుతోంది. మరోవైపు పార్లమెంట్లో ఈ బిల్లుల్ని రాజ్యాంగ సవరణలు కూడా చేసేందుకు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. కొంత రాజ్యసభలో ఓటింగ్ జరిగే ప్రక్రియలో కూడా మరిన్ని ఓట్లు మన ఈ బిల్లుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి కొంత మద్దతు కావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ డీలిమిటేషన్ ముసుగులో కేంద్రం ఆడుతున్నటువంటి దొంగాట ఏంటి తెలుసా? ఇప్పుడు ఇంత నిరసన, ఇంత ఉద్యమం, ఇంత పోరు తెర మీదకి వస్తున్నటువంటి నేపథ్యంలో సౌత్ రాష్ట్రాలన్నీ కూడా ఏకతాటి మీదకి వచ్చి నార్త్ మీద ఉద్యమిస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్రం మీద ఇవాళ పోరు చేస్తున్నటువంటి సందర్భంగా ఒక కొత్త మెలిక పెట్టింది కేంద్రం. ఏంటి అంటే ఒక డెడికేటెడ్ కమిషన్ వేసి ఆ కమిషన్ ఇచ్చే రిపోర్టే ఫైనల్, దాని మీద ఇంక కోర్టుకు కూడా పోవడానికి లేదు. భవిష్యత్తులో ఈ బిల్లు పాస్ అయ్యి ఆ డెడికేషన్ కమిషన్ కనుక ఖచ్చితంగా ఒక రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ చెప్పిందే ఫైనల్. ఇక మీరు కోర్టుకు పోవాల్సినటువంటి అవసరం ఎవరికి చెప్పుకున్నా ఏం చేసుకున్నా జాంతానాయి అని ఇవాళ పెద్ద ఎత్తున, అంటే అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పేసి డీలిమిటేషన్ ప్రక్రియని ఒంటెద్దు పోకడగా ఇవాళ కేంద్రం అయితే చర్య తీసుకుంటోంది. అంటే రాజకీయ లబ్ధి కోసం ఆ యొక్క పార్టీ మళ్ళొక్కసారి గెలిచేందుకు, ఈ యొక్క పార్టీలను పాతరేసేందుకు, సౌత్ యొక్క జవసత్వాలు లేకుండా సౌత్ని బొందబెట్టి ఇవాళ నార్త్కి పెద్దపీట వేసి కన్నతల్లి ప్రేమ అటు చూపించి సౌత్ తల్లి ప్రేమ ఇటు చూపిస్తుంది కేంద్ర ప్రభుత్వం. మరి ఈ యొక్క కేంద్రం దొంగాటను ఖచ్చితంగా ప్రజలు ఎండగడతారు అనుకుందాం. రాజకీయ పార్టీలన్నీ కూడా కొంత నిలదీసే అవకాశాలు, ఉద్యమించే రోజులు వచ్చినాయని అనుకుందాం. సో చూద్దాం అసలు ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ఎంతవరకు సాధ్యమవుతుంది. మరి కేంద్రం అయితే మొండి పట్టుదలగా ముందుకెళ్తుంది కాబట్టి ఎట్లా చేస్తారు ఏంటి? ఎందుకంటే ప్రధానంగా గతంలో ఏదైతే మనం అందరూ కూడా అంటే సౌత్ రాష్ట్రాలన్నీ కూడా చాలా డెడికేటెడ్గా జనాభా నియంత్రణ చేశామో ఆ యొక్క జనాభా నియంత్రణ ఇవాళ సౌత్ రాష్ట్రాలకు శాపంగా మారుతోంది అని మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. సో అందుకనే ఇవాళ డీలిమిటేషన్ మీద ఏం జరిగే అవకాశాలు ఉన్నాయి మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.